పాచికల ఆట మీరందరూ ఆడి ఉంటారు. ఆడకపోతే చూసుంటారు కదా. చూడకపోతే అప్పుడు ఖచ్చితంగా వినే ఉంటారు. మహాభారతం అనే ఈ మహాయుద్ధం నిజం చెప్పాలంటే ఈ పాచికలాట వల్లే జరిగింది. పాచికలాటలోని ఈ విచిత్ర పాచికల ద్వారా గెలుపోటములు సంభవించి గెలుపు కారణంగా ఒకరికి రాజమకుటం చేరింది, మరొకరికి ఓటమి కారణంగా వనవాసం అనుభవించాల్సి వచ్చింది. కానీ ఆట ముగిసిన తర్వాత ఈ పాచికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే పొట్లంలోకి వెళ్ళాయి. అలాంటిదే మన జీవితం కూడా. ఈ ప్రపంచంలో మనం గెలుపోటముల గురించి ఎంతగానో ఆలోచిస్తాం, ఎంత చింతిస్తాము అంటే ఈ జీవితం అనే ఆటలో ఆనందాన్ని పొందలేము. ఇక ఆఖరిలో ఏం జరుగుతుంది? కొందరు విజయాన్ని పొందుతారు, మరికొందరు పరాజయాన్ని పొందుతారు. కానీ ఇద్దరు ఒకే స్థానానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మరణం తరువాత ఒకే స్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ జీవితం యొక్క ఆటను అందరూ ఆనందించండి. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి శ్రేష్టమైన స్థానానికి చేరుకుంటాడో తెలుసా? ఈ ప్రపంచానికి వెలుగును పంచినవాడు. అంతేగాని గెలుపోటముల గురించి ఆలోచించినవాడు కాదు. ఈ జీవితం అనే ఆటను ఆనందించినవాడే. మీరు కూడా అదే చేయండి.